ఇక ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఆమెని అర్ధరాత్రి సిరివేలంమెట్ట దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆ సిరివేలంమెట్ట దగ్గరికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఆ ఫ్రంట్ భాగంలోని టైరు పేలిపోవడంతో అదుపు తప్పి వేగంగా వెళ్తూ అవుట్ సైడ్ వెళ్తున్నటువంటి ఆ కంటైనర్ లారీ కూడా ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో ఏదైతే ఆ మంటలు కూడా క్రమక్రమంగా వ్యాపిస్తున్నటువంటి తరుణంలో ఈ బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఎక్కిన తర్వాత ఇట్ సైడ్ అంతా కూడా అద్దం పగిలిపోవడంతో అక్కడే నిద్రిస్తున్నటువంటి ఆ బస్సు క్లీనర్ నాగసురేందర్ రెడ్డి గిరి కింద పడ్డాడు. వెంటనే అప్రమత్తం ఏం జరిగిందని చూసి వెంటనే ఆ డోర్ ను కూడా ప్రయాణికులను అప్రమత్తం చేసి ఎమర్జెన్సీ డోర్ ను కూడా తీయడం జరిగింది. తర్వాత రాడ్ తీసుకొని అద్దాలను పాల్గొట్టి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను తీయడం జరిగింది. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా అప్రమత్తం చేసి దింపేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 36 మంది ఉన్నారు. అయితే బస్సు డ్రైవర్ మాత్రం సజీవ దహనం అయ్యారు. మరోవైపు ఈ కంటైనర్ లారీలోని ఇద్దరు కూడా అయితే క్యాబిన్ కూడా పూర్తిగా దగ్ధమైంది. అందులోనే ఏదైతే ఈ కంటైనర్ లారీ డ్రైవరు క్లీనర్ కూడా కంటైనర్ లోనే చనిపోయినటువంటి పరిస్థితి. క్యాబిన్ లోనే ఇరుక్కుపోయి వాళ్ళు మంటల్లో కాలిపోయారు. మొత్తం 3 సజీవ దహనం అయ్యారు. అదేవిధంగా ఈ కంటైనర్ లారీలో ఈ స్కూటీలు అదేవిధంగా మరికొన్ని ద్విచక్ర వాహనాలు కూడా తీసుకెళ్తుండడంతో మంటలు వ్యాపించి ఆ స్కూటీలు కూడా దాదాపు భారీగా కాలిపోవడంతో నష్టం కూడా బాగా జరిగిందని కూడా పోలీసులు అంచనా వేశారు. ఈ 3 కూడా సజీవ దహనం అయితే వాళ్ళ డెడ్ బాడీస్ కూడా మాంసముద్దలుగా మారడంతో వాటిని మృతదేహాలను బయటకు ఇచ్చి పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 4 గాయపడ్డారు. గాయపడినటువంటి వారిని కూడా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ సకాలంలో ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సు క్లీనరు అదేవిధంగా స్థానికులు హైవేపై వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా వెంటనే బస్సులోని ప్రయాణికులను అందరినీ కూడా బయటికి తీయడంతో అందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. సో ప్రమాదం జరిగినప్పుడు మొత్తం బస్సులో 36 మంది ఉన్నారు. కాబట్టి ఎవరికేం లేదు, చిన్న కొంతమందికి మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సో అందరూ కూడా అప్రమత్తమై బయటికి వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాము. వాహనదారులు అయితేనే అదేవిధంగా క్లీనర్ సకాలంలో స్పందించి మా ప్రాణాలు కాపాడాలని కూడా ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ అందరూ కూడా బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో ఆ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. మరోవైపు ఈ విషయం తెలిసినటువంటి అల్లగడ్డ డిఎస్పీ అదేవిధంగా సిరివెల్ల సిఐ మరి కొంతమంది పోలీసులు కూడా ఏదైతే సంఘటన స్థలానికి చేరి ఫైర్ సిబ్బంది నుంచి ఈ మంటలను కూడా ఆర్పివేయడం జరిగింది. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ కూడా సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ టీం కూడా ఈ బస్సులోకి మంటలు వ్యాపించడానికి గల కారణాలపైన కూడా ఎఫ్ఎస్ఎల్ టీం అంతా కూడా వచ్చి అబ్జర్వ్ చేసి మొత్తం పరిశీలించిన తర్వాత రిపోర్ట్ దీనికి గల కారణాలన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మెయిన్ గా ఇప్పుడు మంటలు ఎలా చెలరేగాయి, బ్యాటరీల ద్వారా అయితే మంటలు చెలరేగి పేలిపోవడం వల్ల ఈ మంటలు చెలరేగాయని ప్రస్తుతానికైతే పోలీసులు భావిస్తున్నారు. మరి ఏదైనా కారణాలు ఉండవచ్చా అని కూడా పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ బస్సులో చనిపోయినటువంటి డ్రైవరు భాస్కర్ గా గుర్తించారు. ఇతను కడప జిల్లా వాసి. అయితే కంటైనర్ లారీలో ఉన్నటువంటి చనిపోయిన డ్రైవరు అదేవిధంగా క్లీనరు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా తెలియజేయాల్సిందని కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు ఎవరైనా దానిపైన అయితే అక్కడ ఈ కంటైనర్ లారీ నెంబర్ ఆధారంగా పోలీసులు కూడా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదంలో 3 సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యామిని.